హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులలో చేసుకునే ఒక ప్రసాదం పూర్ణం బూరెలు. వీటినే పూర్ణాలు అని కూడా అంటారండి. ఈ పూర్ణాలని నేను లోపల స్టఫింగ్ బొంబాయి రవ్వతో చేశాను, అలాగే బెల్లం యూస్ చేశాను అనమాట. ఈ పూర్ణాలు పప్పుతో కూడా చేసుకోవచ్చండి. లోపల పప్పు పెట్టి పూర్ణాలు చేసుకుంటారు. అది కూడా చాలా సింపుల్గా నేను చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఎవరైనా చూడకపోతే నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మరైతే ఇప్పుడు ఈ వీడియో మనం చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ప్రసాదాలకి ఆవు నెయ్యి అయితే బెస్ట్ అండి, ఆవు నెయ్యి వాడుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ని ఇలా తుంచుకొని వేసుకోండి. కిస్మిస్ని నేతిలో బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని కలుపుకుంటా లో ఫ్లేమ్ మీద చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కలపకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మనకి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పులు తురిమి వేసుకున్నాను నేను. మీరు మిక్సీ వేసుకొని పొడైనా వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర ఇవి లేకపోయినా స్కిప్ చేసేసేయండి, ఏం పర్వాలేదు. ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలను పోసుకొని కలుపుకోండి. బొంబాయి రవ్వ వెంటనే ఉండలు కట్టేస్తుందండి, పోసిన వెంటనే బాగా కలుపుకోండి. ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. ఇలా మనకి పాలు పోసిన తర్వాత ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి కరిగించి వడబోసుకున్న బెల్లం అండి, ఇది 1/4 కప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లం పాకం కూడా చిక్కపడేంత వరకు కలుపుకుంటా ఉడికించుకోండి. ఇలా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మరికొంచెం నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నేను మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకొని మనకి బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చివరిగా యాలక్కాయ పొడిని 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతేనే చల్లారిన తర్వాత గట్టిపడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. ఇలా మనకి ఉండకి రావాలి, చేతికి అతుక్కోకుండా ఉండాలి. ఆ విధంగా మీరు బాగా దీన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీరు కావాలంటే రెండో చేయి కూడా వాడుకొని చక్కగా రౌండ్గా బాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పూర్ణంలోకి స్టఫింగ్ కోసం బాల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పూర్ణం పూత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఏమీ లేదండి, మనం దోశ పిండి వేసుకుంటాం కదా, ఆ దోశ పిండినే ఇక్కడ యూస్ చేస్తామన్నమాట పైన కోటింగ్ కోసం. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పుల బియ్యం, సేమ్ దోశ పిండి ఏ మాదిరిగా వేసుకుంటామో అదే విధంగా. ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలాగే 2 స్పూన్ల పంచదార వేసుకోండి, పై పూత చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు వేసుకొని ఇందులోకి విరిగిపోకుండా మంచిగా బైండ్ అయి ఉండడానికి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి లేదా మైదా పిండిని వేసుకోండి.
వేసుకొని చక్కగా అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మనకి మరీ పల్చగా జారిపోయేలా ఉండకూడదు, అలా అని బాగా గట్టిగా ఉండకూడదండి. మనకి అప్లై చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. పల్చగా అయినా నూనె ఎక్కువ లాగుతుంది, అలా అని మరీ గట్టిగా ఉంటే కనుక మనం కోటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని తీసుకొని చక్కగా పైపూతని ఇట్లా మీరు కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు, లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక చేత్తో అయినా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకుంటే మనకి పైన కోటింగ్ అనేది బాగా పల్చగా వస్తుందండి, ముద్దలు ముద్దలు పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా నూనెను పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత ఈ పూర్ణం బూరెల్ని అందులోకి వేసేసుకోండి. నాకైతే స్పూన్తో వేసుకోవడమే తేలిగ్గా ఉంటుందండి, మీకు కావాలంటే మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ బూరెలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటా వేయించుకోండి. ఇందులో మనం పైపూతలో గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం కదా, ఇలా గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదో ఒక పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పూర్ణాలు అనేవి సెపరేట్ అయిపోకుండా విరిగిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే మీరు ఎప్పుడైనా ఈ పూర్ణం బూరెలు వేసుకున్నప్పుడు నూనెను కొంచెం ఎక్కువే తీసుకోండి. బూరెలు మొత్తం మునిగేలాగా తీసుకుంటే మనకి బూరెలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అంతే, చక్కగా అన్ని వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఇలా నైవేద్యం ప్రిపేర్ చేసుకొని అమ్మకి ప్రసాదం నివేదించండి, అంతా మంచి జరుగుతుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా? మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.